శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెల అనగా మార్గశీర్ష మాసము ధనుస్సు రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయములను ఇప్పుడు చూద్దాము. ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. మరి ధనుస్సు రాశి వారికి బృహస్పతి యొక్క సంచారం డిసెంబర్ నెల 5వ తారీఖు నుంచి 7వ స్థానంలోకి మారబోతోంది. అంటే కొంత శుభ ఫలితములను బృహస్పతి ధనుస్సు రాశి వారికి డిసెంబర్ నెల 5వ తేదీ నుంచి ఇవ్వబోతున్నాడు అని అర్థం. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు ఇక్కడ అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ధనుస్సు రాశి వారిని. రాహువు తృతీయ స్థానంలో ఉన్నాడు. ఇది శుభమైనటువంటి స్థానము ధనుస్సు రాశి వారికి. కీర్తి ప్రతిష్టలు, విందు వినోదాలు, సుఖ సంతోషాలు కొన్ని రాహువు ఇవ్వవచ్చు. నవమ స్థానంలో భాగ్యంలో కేతు ఉన్నాడు. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా మీరు చూసినట్లయితే డిసెంబర్ నెల 5వ తేదీ నుంచి గురుబలం అనేటువంటిది పెరగటం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగినటువంటి ఒక బలమనే చెప్పవచ్చు. ఎందుకంటే మంచి యోగాన్ని ఇస్తాడు ధనుస్సుకు. అలాగే ఈ మాసంలో శుక్రుడు, రాహువు, రవి, కుజ, బుధ, గురువులు అర్ధశుభులు. శుక్రుడు, రాహువు కొంత శుభమైనటువంటి ఫలితాన్ని ధనుస్సుకు ఇవ్వబోతూ ఉన్నారు. అంటే డిసెంబర్ నెల దాదాపుగా ధనుస్సు రాశి వారు 5వ తేదీ తరువాత ఏ పని చేసినా విజయములను పొందే అవకాశం అనేటువంటిది అధికంగా కనిపిస్తోంది. మంచి ప్రణాళికతో, మంచి ఆలోచనతో ముందుకు వెళితే విజయాలు మీ వెంట ఉంటాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఆరోగ్య బలం, బుద్ధిబలం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాదులు, వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు ప్రోత్సాహం అనేటువంటిది కూడా లభిస్తుంది. కొత్త ఆలోచనలకు, కొత్త కొత్త పథకాలకు, కొత్త కొత్త మార్పులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం కనుక మొదలు పెడితే మంచి లాభాల బాట పట్టవచ్చు. ముఖ్యంగా మాట పొదుపు అంటే ఎక్కువగా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది అవసరం. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. తోటివారితో మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయండి. ఏదైనా మంచిగా మాట్లాడుతున్నానా, తప్పుగా మాట్లాడుతున్నానా? ఎందుకంటే వాక్ మీద శని యొక్క సంబంధమైనటువంటి కొంత ప్రభావం అనేటువంటిది పడ్డప్పుడు మీరు మంచిగా మాట్లాడినా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునేటువంటి విధానంలో లోపం ఉండి మిమ్మల్ని తప్పు పట్టవచ్చు. అందుకే గ్రహ సంచారం అనుకూలంగా లేనప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు అని చెప్పేది అందుకే. కాబట్టి ఇక్కడ మీకు కొంత వాక్ స్థానం మీద ప్రభావం అనేటువంటిది చూపించవచ్చు. అలాగే అపార్థాలకు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకండి. డబ్బుల విషయంలో ఖర్చు పెట్టాలి అన్నప్పుడు ఆలోచన చేయండి. నేను ఖర్చు పెట్టేస్తా అని పెట్టేయద్దు. ప్రీ ప్లాన్ అనేటువంటిది అంటే ముందస్తు ప్రణాళిక లేకుండా ఏ పని కూడా మీరు చేయకండి. చిన్న చిన్న సమస్యలను కూడా నిరుద్యోగులైనటువంటి వారు, కొత్త కొత్త ఉద్యోగాలు కోరుకునేటువంటి వారు చిన్న చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారం చూపించుకోండి. స్వశక్తిని నమ్ముకోండి. విద్యార్థులు అదృష్టాన్ని నమ్ముకోవటం కాదు, కష్టాన్ని నమ్ముకోండి. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొంత స్త్రీలలో విభేదాలు,
మీరు మాట్లాడిన మాటలు కటువుగా ఉండటం, ఆర్థిక నష్టము. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వృత్తిలో మార్పులు జరుగుతాయి. రావలసిన ధనప్రాప్తి కూడా ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి అనేటువంటిది కూడా ఉంటుంది. కొంత రాజకీయ నాయకులకు దృష్టి దోషాదుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించటానికి త్యాగం చేయవలసి ఉంటుంది. పనితీరుకు తగిన ప్రశంసలు ఉద్యోగంలోనైతే లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి ప్రయత్నములు చేయటం అనేటువంటిది మానివేయకండి. మీ గృహమునందు కొన్ని శుభకార్యములకు సంబంధించిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఈ మాసము ఆరంభం చెయ్యవచ్చు. కోర్టు సమస్యలు మీ మనస్సు మీద కొంత చికాకును చూపించవచ్చు. ఏదో ఒక అనుమానముతో వైద్య పరీక్షలు చేయించుకోవటము, ఏది లేదు అన్నప్పుడు ఆనందంగా ఉండటము, ఇది మీకు అలవాటైనటువంటి అంశము. కొంత సన్నిహితుల నుంచి శుభవార్తలు, వాహనాలు, భూములు కొనే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. వారం చివరలో అంటే మాసం చివర 28, 29, 30, 31వ తేదీల్లో విందులు, వినోదాలు మొదలైనటువంటి వాటికి కొంత ఖర్చులు పెడతారు. అలాగే చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడా శ్రద్ధ చూపించకపోతే నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. నూతన ఒప్పందాలు చేసుకునేటువంటి వారు కూడా డిసెంబర్ నెల 2వ వారంలో మీరు చేసుకోవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ మాసమంతా కూడా 4 శనివారములు వెంకటేశ్వర స్వామి వారి దర్శనముతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం చెయ్యండి. శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణములు చేయటం, శివాలయానికి నూనెను దానం చెయ్యండి. ప్రతినిత్యం కూడా ఒక 19 సార్లకు తగ్గకుండగా చక్కటి జపం చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అనేటువంటి జపం మీకు చాలా వరకు కూడా అవసరం. వీలున్నప్పుడల్లా గోక్షేత్రంలో గోవులకు గ్రాస సమర్పణ చెయ్యండి. ఏదైనా ఇవ్వండి. తద్వారా మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. ధనుస్సు రాశి వారు ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కోసము, వ్యక్తిగతంగా జాతకంలో ఉండేటువంటి మార్పుల కోసము కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో సంభాషణ చేయవచ్చు. అపాయింట్మెంట్ తప్పకుండా ఉండాలి. అపాయింట్మెంట్ లేకపోతే మాట్లాడటం కుదరదు. అలాగే ఆదివారం నాడు ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోబడవు, కేవలం మెసేజ్లు మాత్రం చూస్తారు. సోమవారం నాడు ఎవరైతే ఆదివారం నాడు ఫోన్స్ చేశారో వారికి మరలా మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. మరలా వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.